ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరైతే నమ్మకమైన వారుగా ఉంటారో వారికి దేవుడు మెండైన దీవెనలు కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పి, ఎవరైతే నమ్మకమైన వారుగా ఉంటారో వారికి దేవుడు బాధ్యతలు అప్పగిస్తారు. నమ్మకమైన వారంటే దేవునికి బహు ఇష్టలు. మోషే నమ్మకమైన వాడుగా ఉన్నాడు కనుక దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందుకున్నాడు. ఎంతగా మోషే జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడంటే, మోషే చెయ్యి చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా అయింది. మోషే హస్తము ఎత్తినప్పుడు విజయం కలిగింది. మోషే హస్తాన్ని దించినప్పుడు అపజయం కలిగింది. అంతగా దేవుడు మోషేను దీవించాడు. ఇక ఉదయకాల సమయంలో దేవునికి నమ్మకమైన వారముగా మనం ఉండాలి. ఆయన నమ్మకమైన వాళ్ళని కనుగొనడానికి లోకమంతా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. ఈరోజు మీ జీవితాల్లో ఆ మెండైన దీవెనలు దేవుని ద్వారా పొందుకోవాలంటే దేవునికి నమ్మకమైన వారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో ఎక్కడ కూడా నమ్మకమైన వారు లేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. మన యొక్క జీవితం దేవునికి బహు ఇష్టమైందిగా, బహు ప్రియమైందిగా ఉండాలంటే ఆ నమ్మకత్వం కలిగిన వారముగా మనం ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన ఉద్యోగంలో కానీ, ఆ పనిలో కానీ, దేవుడు మనకిచ్చిన బాధ్యతల్లో కానీ మనం ఎప్పుడైతే నమ్మకమైన వారముగా ఉంటామో దేవుడు ఆ మెండైన దీవెనలు కలుగు చేస్తారు. కనుక ఆ రీతిగా నమ్మకమైన వారుగా ఉంటూ దేవుడు కలుగు చేసే ఆ మెండైన దీవెనలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయని చెప్పి ఈరోజు నీకు వాక్యం ద్వారా వాగ్దానం కలుగు చేసావు. నీ నుండి మెండైన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాలంటే నమ్మకమైన వారముగా ఉండాలని చెప్పి నీకు వాక్యం ద్వారా తెలియజేసావు. 5 తలంతుల వాడు నమ్మకమైన వాడుగా ఉండి 10 తలంతులుగా చేశాడు. 2 తలంతుల వాడు నమ్మకమైన వాడుగా ఉండి 4 తలంతులుగా చేశాడు. వారు నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. 1 తలంతు వాడు నమ్మకత్వం లేనివాడుగా, శ్రద్ధ లేనివాడుగా ఉన్నాడు కనుక నీ ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. కనుక దేవా, ఈరోజు నువ్వు ఇచ్చిన బాధ్యతల్లో, నువ్వు ఇచ్చిన పనిలో నీకు నమ్మకమైన వారుగా జీవించడానికి ప్రతి ఒక్కరికి అటువంటి కృప చూపించండి. ఈరోజు దేవా యొక్క ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మెండైన ఆశీర్వాదాలు కలిగి చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా ప్రమరింపచేసి నీ దీవెనలతో నీపై నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి.
ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.